ఒకప్పుడు ఆ జిల్లాలో బలమైన రాజకీయ శక్తిగా నిలిచిన ఆ పార్టీ కాలక్రమంలో బలహీనపడింది. అయితే ఇప్పుడు మళ్లీ ప్రజల్లో పట్టు సాధించాలనే లక్ష్యంతో అధిష్టానం కీలక అడుగు వేస్తుంది. యువతకు పెద్దపీట వేస్తూనే అనుభవజ్ఞుల సలహాలు సమన్వయానికి ప్రాధాన్యమిస్తూ 52 మంది సభ్యులతో కొత్త కార్యవర్గం ప్రకటించింది. ప్రజా సమస్యలపై పోరాటం, సేవా కార్యక్రమాలతో గుర్తింపు తెచ్చుకున్న నాయకుడికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. ఈ కొత్త కమిటీ పార్టీకి పూర్వవైభవం తెస్తుందా? కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపుతుందా? ఇంతకీ అదే పార్టీ? ఎవరా కొత్త అధ్యక్షుడు? ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శాసించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తిరిగి తన ఉనికి చాటుకునేందుకు అడుగులు వేస్తోంది. 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి వరుసగా అధికారం చేపట్టింది కాంగ్రెస్. రాష్ట్ర రాజకీయాల్లో హస్తం అవ్వాక అప్పట్లో ఎదురులేని పరిస్థితి. అయితే రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. 2014 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. నాయకత్వ సంక్షోభం, కేడర్ బలహీనత, వలస రాజకీయాలతో పార్టీ గ్రామస్థాయిలో కూడా జాతీయ పార్టీ ప్రభావం కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో వైఎస్ షర్మిలారెడ్డిని ఏపీసీసీ అధ్యక్షురాలిగా నియమించాక పార్టీ పునర్నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు, ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేపట్టేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో తలో దిక్కు అయిన పార్టీ శ్రేణులను ఒకే వేదికపై తీసుకొచ్చి సంస్థాగతంగా పార్టీని మళ్లీ బలోపేతం చేసే పనిలో ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో కొత్త జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించింది కాంగ్రెస్ నాయకత్వం. 52 మంది సభ్యులతో రూపొందించిన ఈ కమిటీలో యువతకు పెద్దపీట వేయడంతో పాటు సీనియర్స్కు సముచిత స్థానం కల్పించారు. ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న అంకెం సీతారాంను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా అధిష్టానం నియమించింది. కొత్త నాయకత్వంతో గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రజల్లో కాంగ్రెస్పై మళ్లీ విశ్వాసం పెంచాలని పార్టీ వ్యూహం రచిస్తోంది. ఇప్పటికే ఈ కొత్త కమిటీ రంగంలోకి దిగి ప్రజా సమస్యలపై పోరాటం మొదలుపెట్టింది. రాగల స్థానిక సంస్థల ఎన్నికలు, భవిష్యత్ రాజకీయ సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ సంస్థాగత బలోపేతంపై దృష్టి కేంద్రీకరించింది. కొత్త కార్యవర్గంతో జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తుంటే ఈ ఉత్సాహాన్ని ఓట్లుగా మార్చుకోవడం మాత్రం నాయకత్వానికి పెద్ద సవాల్గా మారనుంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బలమైన నాయకులుండేవారు. వారిలో కొందరు రాజకీయ భవిష్యత్తు కోసం వివిధ పార్టీల్లో సర్దుకుపోయారు. ఛాన్స్ లేనివారు, కాంగ్రెస్ గాలి తప్ప మరో శ్వాస తీసుకునే నాయకులు మాత్రం ఉన్నచోటే మౌనం గుండిపోయారు. రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ పుంజుకోవాలంటే ఏదో మిరాకిల్ జరగాలని ఆశిస్తున్నారు. అప్పుడు కానీ తమకు మళ్లీ టైం రాదనుకుంటున్నారు. అయితే ప్రజల్లో ఉండాలనే కాన్సెప్ట్ మాత్రం వేయటం లేదు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో పదవులంటే చాలా డిమాండ్ ఉండేది. ఇప్పుడు నాయకులు దొరకడమే గగనమైపోయింది. పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసే వారికి పదవులిచ్చి పార్టీని గాడిలో పెట్టే పనిలో ఉంది పీసీసీ. వీళ్లకి సీనియర్లు సహకారం అందిస్తున్నారు. ముందు కొత్త నాయకత్వం, వెనుక పాత లీడర్ల సహకారంతో బండి నెట్టుకొస్తున్నారు. పదవి అడగడమే తరువాయి కమిటీలో చోటు కల్పించి 3 రంగుల జెండా పట్టుకుని ప్రజల్లోకి వెళ్లాలని దిశానిర్దేశం చేస్తున్నారు. మొత్తానికి ఒకప్పుడు అధికారం నేలని కాంగ్రెస్ ఇప్పుడు పూర్వవైభవం కోసం కొత్త అడుగులు వేస్తోంది. రాష్ట్ర విభజనతో పార్టీకి జరిగిన నష్టం ఎలాగైనా పూడ్చుకోవాలనుకుంటోంది. మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రకటించిన ఈ కొత్త కమిటీ పార్టీకి కొత్త ఊపిరి పోస్తుందా, లేక ఇది కేవలం సంస్థాగత మార్పుగానే మిగిలిపోతుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.